కాపు సంఘీయుల మద్దతు కూటమికి ఎప్పుడు ఉంటుందని కూటమి అభ్యర్థుల గెలుపుకు కాపు సంఘీయులు కృషి చేస్తామని పలువురు భక్తులు అన్నారు. స్థానిక జాంపేటలోని ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో కాపు సంఘీయుల ఆత్మీయ సమావేశం బుధవారం రాత్రి కాపు సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు రామిరెడ్డి మురళి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ మంత్రి మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు కాపు నాయకులు మాట్లాడారు. కాపులందరూ కూటమి వైపే ఉన్నారని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కూటమి అభ్యర్థులకు తాము వేసే ఓట్లని వైకాపా అభ్యర్థులకు ఓటమి పోట్లు అవుతాయన్నారు. సమాజ సేవ చేసే పవన్ కళ్యాణ్ పూలని ప్రజల్ని ఇబ్బంది పెట్టి వరదల మాటన బయట తిరిగే జగన్ పిల్లితో సమానమన్నారు. నగరంలో కమ్యూనిటీ హాల్ లేనందున అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరారు. ముఖ్య అతిథులు ఆదిరెడ్డి శ్రీనివాస్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ కాపు సంఖ్యల కోరిక మేరకు తాము పనిచేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్ ద్వారా పేదలను, నిరుద్యోగ యువతను ఆదుకోవడం జరుగుతుందన్నారు. జగన్ కాపులను చాలా చిన్నచూపు చూశారని మండిపడ్డారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అన్నారు. టీడీపీ జనసేన కలయికకు రాజమండ్రి వేదిక అన్నారు. ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు అల్లూరి శేషు నారాయణ, చింతం వీరబాబు, వై శ్రీను, కాపు నాడు జిల్లా అధ్యక్షులు గుదే రఘు, నరేష్, ముమ్మిడి వీరబాబు, కాపు నాయకులు యనుమల రంగబాబు, కుచ్చు శ్రీనివాస్, సిహెచ్ శ్రీనివాస్, నాగిరెడ్డి, సుబ్బారావు, బివి రాఘవులు, రొక్కం అప్పారావు, మాలె విజయలక్ష్మి, ఆకుల వెంకటేశ్వరరావు, ఆకుల షణ్ముఖరావు తదితరులు మాట్లాడారు. రాజకీయాలు చేసే వారిలో ఒకరు పవన్ కళ్యాణ్ గారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ విధమైన స్వార్థం లేకుండా నిస్వార్థంగా బేషరతుగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి తెలుగుదేశం జనసేన మైత్రి మొదలైంది ఇదే ప్రాంతంలో. దీనికి పునాది రాజమండ్రి. అలాంటి ఒక ప్రాంతంలో నాయకుల ఒక కలయిక, ఆలోచనల ఒక కలయిక, సిద్ధాంతాల కలయిక, ఆ పైన మనందరిపైన బాధ్యత. ఈ బాధ్యత ఏ స్థాయిలో వెళ్ళాలంటే అంటా ఉన్నారు, ఎందుకు తక్కువ తీసుకుంటా ఉన్నారు, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతారు. అది పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కోసం త్యాగం చేశారు, బీజేపీ కోసం త్యాగం చేశారు. ఆయన చేసిన త్యాగం పార్టీల కన్నా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేశారనే విషయం మనం గమనించాలి. ఈ రోజు ఏదైతే ఆయన ఆలోచన ఉందో ఆలోచనకి తగ్గట్లు ఇక్కడ అందరూ కూడా ఐక్యతగా పనిచేయాలి. ఇక్కడ నుంచిన అభ్యర్థుల ముఖ్యం కాదు, ఇక్కడ అభ్యర్థుల కన్నా వారి యొక్క మైత్రిని మనం చాలా కీలకంగా చూడాలి. ఈరోజు మనం అత్యధిక మెజార్టీతో నెగ్గించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి అన్ని చోట్ల కూడా. ఆయన మద్దతు ఇచ్చిన పార్టీలకి మద్దతు తెలపాలి. నా బాధ్యత కాదు, పిఠాపరమైన అనుకుంటే కాదు, కానీ ఆ బాధ్యత నిర్వర్తించడంలో రాజమండ్రి సిటీ చాలా గొప్పగా పనిచేస్తా ఉన్నారు. ఈరోజు అభ్యర్థి నేనే ఉండొచ్చు, కానీ అభ్యర్థిగా భావించి ఈ రోజున ఒక పక్కన వైసీపీ గారు ఎక్కడికక్కడ వెళ్ళి ఒక ఓటు సైకిల్, ఒక ఓటు కళ్యాణ్ గారు ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తా ఉన్నారు. ఇదే ఆలోచన అందరూ కూడా అందిపుచ్చుకోవాలి. ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలి. దానికి కారణం కర్త కర్మ క్రియ పవన్ కళ్యాణ్ గారు. భవిష్యత్ తరాలకు ఒక భవిష్యత్తు కల్పిస్తామని మీ అందరినీ కూడా కోరుకుంటూ చివరిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాను, రెండు చేతులు జోడించి అడుగుతా ఉన్నాను, కాపు సోదర సోదరిమణులు ఆశీర్వదించండి. రేపటి రోజున మీకు కాపు కాసే బాధ్యత నేను తీసుకుంటానని హామీ అందరికీ ధన్యవాదాలు. ఆ విధంగా కుటుంబం అనేది నాకు చాలా బాధ కలిగించేటువంటి విషయం. దాని విశిష్టతతో తెలిసినటువంటి వ్యక్తిని, అదేవిధంగా గోదావరి, ఈ పక్కన ఉన్నటువంటి పోలవరం, ఇటువంటివన్నీ కూడా ఇక్కడ తెలుగు వారి యొక్క ఆస్తి. ఏదో ఇక్కడ రాజమండ్రి వాసులు అనుకోవద్దు. వీటి యొక్క విశిష్టత తెలిసినటువంటి వ్యక్తి, వాటి పూర్వ వైభవానికి కృషి చేసేటటువంటి అవకాశం భగవంతుడు కల్పిస్తున్నాడు. ప్రదర్శిని ఇక్కడ ఉన్నటువంటి మహాత్మని విశ్వసించి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నారే కానీ ఏదో వచ్చి మాట్లాడుతున్నారు. నా అంచనా అయితే మంచి మెజార్టీతో గెలుపుతారు. ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి అయితే మన పురంధరేశ్వరి గారు
అక్కడ మంత్రి అవ్వడం ఖాయం. దానికి ఆనాడు గెలిపించుకున్నందుకే మనం అందరం కూడా ఆమెని వరాలు అడుగుతాం. మాకు చేయించండి, చేయండి. రాజమండ్రి నాశనం చేసేసాడు ఈ ఎంపీ భరత్ గారు అని చెప్తే అర్థం చేసుకొని నందమూరి తారక రామారావు గారు లాగా అభిమానంగా ఉండే వ్యక్తి పురంధరదేశం గారు. ఇంకా మా అబ్బాయి గురించి మీరు చెప్పక్కర్లేదు, మా వాసు గురించి. వాడు మీ అందరితో నిరంతరం మీతోనే కలిసి ఉంటాడు. మరి మా ఇంట్లో కూడా మాతో కలిసి ఉన్నది తక్కువ, ఎక్కువ మీ అందరితోటి ఉంటాడు. నాకు కావాల్సింది కూడా అదే. మేము ఆదిరెడ్డి కుటుంబం అంటే ఎల్లవేళలా పేద ప్రజలకి సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అనే దానికి ఒక సింబల్. మనకి మోడీ గారి ప్రభుత్వంలో గత 7-8 సంవత్సరాల క్రితం ఈబీసీ ఈడబ్ల్యూఎస్సీ అని ఆర్థికంగా వెనకబడిన కులాలకి 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు 10%, 5% మనకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. కానీ దాన్ని కోర్టులో వేసి అడ్డుకుని అది జరగకుండా చేసి తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత దాన్ని పక్కన పెట్టేయడం జరిగింది. తర్వాత మళ్ళీ కోర్టులో మనకి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా సరే దాంట్లో అసెంబ్లీలో తీర్మానం చేయవలసింది కూడా చేయకుండా మన కాపు బిడ్డలు ఉసురు పోసుకున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. ఆయన ఎన్నో సీట్లకి ప్రయత్నం చేయొచ్చు, నిలబడవచ్చు, ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ అన్నీ తగ్గించుకున్నారు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారిని, ఒక పక్కన బీజేపీ పెద్దల్ని కలిపి ఆయన పెద్దన్న పాత్ర పోషించి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు మన రాష్ట్రంలో. ఆయన ఏ విధంగా అయితే చేస్తున్నారో మనం కూడా మన ఓటు ద్వారా మన కులస్తులు ఎక్కడున్నా సరే వాళ్ళందరికీ చెప్పి మన ఓటు ద్వారా సమాధానం చెప్పాలని కోరుతున్నాను.